26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. గత ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాక జగన్ తిరకాసురెడ్డిగా మారారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. దేశానికి టెర్రరిస్ట్ కంటే ప్రమాదకర వ్యక్తిగా జగన్ మారారని విమర్శించారు. ఏపీ ప్రజలు జగన్ను పూర్తిగా వదిలించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో జగన్ది వికృతమైన పోకడాన్ని ఆరోపించారు వసంత కృష్ణప్రసాద్. 2029లో తిరకాసురెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్కే తమ ప్రాధాన్యత అన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మనతో స్పందించేందుకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. సార్, వచ్చే ఎన్నికలకు ఖచ్చితంగా మావిగంతోనే మేము ముందుకెళ్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏం చేద్దామంటే దురదృష్టం, తెలుగు జాతి దౌర్భాగ్యం. ఒకనాడు ప్రత్యేక ఆంధ్ర కావాలి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి అని మహానుభావులు పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణం చేసి తీసుకొచ్చిన ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయి తెలంగాణతో కలపటం, తర్వాత దురదృష్టకర పరిస్థితులు విడిపోవటం, ఈ 11 రెడ్డి పుణ్యం అంట విభజింపబడిన తర్వాత మాకు అమరావతి ఆమోదయోగ్యం అని చెప్పి, తర్వాత ఒక్క ఓటు అనే నినాదంతో 2019లో అధికారంలోకి వచ్చి మళ్ళా తిరకాసు పెట్టి వైజాగ్ రాజధాని అని 3 రాజధానులు డ్రామా ఆడి మళ్ళా ఇప్పుడు జనం మొట్టికాయలు వేసి 11 రెడ్డిని చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా తిరకాసు రెడ్డి అయ్యాడు. ఈ తిరకాసు రెడ్డి మొదటేమో అమరావతికి ఓకే, తర్వాతేమో 3 రాజధానులు, ఇప్పుడేమో మావిగన్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దయచేసి మీరందరూ ఆలోచించండి. ఇతను ఈ దేశానికి టెర్రరిస్ట్ కంటే ప్రమాదకరమైన వ్యక్తి. ఈ ఆంధ్ర జాతికి ఇతను పెద్ద అపశకునం. కాబట్టి మనం ఏదో రకంగా ఇతను 11 కాదు అసలు వదిలించుకుంటే తప్పితే ఈ రాష్ట్రం పట్టాలెక్కదు, ఈ రాష్ట్రం బాగుపడదు. తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు అంటే మొదట గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశే. కాబట్టి ఎక్కడున్న తెలుగు వాళ్ళైనా ఇతనికి ఇక మిగతా విషయాలన్నీ అనవసరం. తిరకాసురెడ్డి వర్సెస్ ఆంధ్ర రాష్ట్రం, దీనికే ప్రాధాన్యత. ఆ రోజుకు ఉంది అమరావతి కొద్ది స్థాయిలోనే కొన్ని రోడ్లు డెవలప్ అయినాయి, తాత్కాలిక సచివాలయం కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, కొన్ని బిల్డింగ్ల మధ్యలో ఉంటే వాటిని పొట్టను పెట్టుకున్నాడు. కానీ ఈ రోజున పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే క్వార్టర్సు, మినిస్టర్స్ క్వార్టర్సు, జడ్జిల క్వార్టర్సు అన్నీ పూర్తయి పెద్ద ఎత్తున శాశ్వత అసెంబ్లీ, సెక్రటేరియట్, కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు ఇన్ని పూర్తవుతుంటే అతగాడు మావిగన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఏ టెర్రరిస్టు చేయనంతటి ఘోరమైన అన్యాయం ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విలువ లేవు, ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ప్రజలు మాత్రం అమరావతికే కట్టుబడి ఉంటారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అంటారు. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, మైలవరం నుంచి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.